చెప్పాలమ్మా ఈసారి జగన్ కోటేద్దాం అనుకున్నారు చంద్రబాబు నాయుడుకి ఎవరికేస్తారు? మేము జగన్ సార్ కేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎందుకమ్మా జగన్ ఎందుకు? జగన్ అన్న ఎన్నో పథకాలు తెచ్చారు. పేదవాళ్ళకి లక్షాధికారులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఏంది, చేయూత ఏంది చెప్పుకుపోతే ఎన్నో పథకాలు పెడతా ఉంటారు. అందుకనేసి ఈసారి సీఎం జగన్ అన్నే కావాలా. మరి ఇక్కడ మీ కాళహస్తిలో ఎవరు వస్తే బండి మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి? మాకు ఈ కాళహస్తిలో మధుసూదన్ రెడ్డి రావాలి. ఎందుకంటే మా ముస్లిమ్స్ ప్రజలకి ఎవరికన్నా నిరుపేదలకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి మదన్న అని చెప్తే వెంటనే వాళ్ళ ఇంట్లో సొంత మేనమామ కూడా చేయలేరు. 2-3 మేనమామలు ఉంటే ఒకరు బీరువా ఒకరు మంచము అట్లా పంచుకుంటారు. కానీ మా ఎమ్మెల్యే గారు అందరి తరపున 4-5 మేనమామల సాంగ్యం లాగా ఒకే ఆయన ఇస్తా ఉన్నాడు. బీరువా, డబల్ కాట్ మంచము, టీవీ. ఇంకా పేదలుగాను ఉంటే వాళ్ళ భోజనాలతో సహా సదుపాయం చేస్తా ఉంటారు. అందుకని మాకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారే కావాలి. అసలు ఆయన ఎంతసేపటికి హైదరాబాద్ లో ఉండే మనిషి, ఆయన ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మహిళలు టార్గెట్ చేసి మరి ఆయన ఫ్రీ ఉచిత బస్సు అంటున్నాడు, 500 సిలిండర్ అంటున్నాడు, చెప్తుండే కదా. అవన్నీ ఉత్తమాటలే. ఇన్ని సంవత్సరాలు చేయని అతను ఇప్పుడు చేస్తాడని ఎట్లా నమ్ముతారు ప్రజలు? మీరే ఆలోచించండి. ఈసారి భారీ మెజార్టీతో అక్కడ జగనన్నని ఇక్కడ మదన్నని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంటది ఈసారి? జగన్ కి వేస్తావు అనుకున్నావు ఓటు, లేదా చంద్రబాబు నాయుడు? జగన్కే వేస్తాం. జగన్ కి ఎందుకమ్మా? జగన్ అన్ని ఇచ్చాడు కాబట్టి, అన్ని చేస్తాడు కాబట్టి. వచ్చినాయమ్మా పథకాలు ఏమన్నా? వచ్చినాయి. నాకు చేయూత వేసినారు. చేయూత, ఈ అమ్మఒడి అన్ని వేసారు. అన్ని వచ్చినాయంట. మరి ఈసారి ఇక్కడ మధుసూదన్ రెడ్డి వస్తే బాగుంటుందా లేకపోతే సుధీర్ రెడ్డి? ఫ్యాన్ గుర్తా, సైకిల్ గుర్తా? ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తు. రైట్, థ్యాంక్ యూ. చెప్పాలన్నా ఈసారి జగన్ కి వేద్దాం అనుకుంటారు రావటం లేకపోతే చంద్రబాబు నాయుడు? మీ అంచనాలు ఏమి? 7 వరకు అయితే జగన్ జగన్ బాగానే పర్వాలా. పిల్లకాయలకు కానీ పెన్షన్ పరంగా పెద్దవాళ్ళ పరంగా పర్వాలా బాగానే చేశారు కాబట్టి జగన్. మరి ఇక్కడ మీకు మధుసూదన్ బెస్ట్ అంటావా సుధీర్ రెడ్డి? ఇద్దరు ఎవరు బెస్ట్? మదన్నే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకు మధుసూదన్? కంపేర్ అంటే అన్న ఉంటాడు ఇలా మనం అడగతానే పలుకుతాడు కాబట్టి దానివల్ల. మనకి ఏదైనా కష్టం ఉండి వెళ్తే కలవడానికి ఉంటుందా లేకపోతే ఎట్లా అపాయింట్మెంట్? నాకైతే ఆస్కారం అయితే ఉంది. నేరుగా ఎవరైనా ప్రజలు బలవచ్చు. నా వరకైతే నా ఫ్రెండ్స్ లో ఉన్నారు కాబట్టి నేరుగా వెళ్తాను సమస్య ఉంటే. అయితే ఈసారి మాత్రం మధుసూదన్ రావాలండి. రావుతారు ఖచ్చితంగా అనిపిస్తుంది, గ్యారంటీగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చెప్పాలి, ఆంధ్రాలో రైతు పరిస్థితి ఎట్లుంది? బాగున్నది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రైతు భరోసాలన్నీ పడుతున్నాయి, బాగానే ఉన్నాయి. అలాసలు నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి వచ్చినాక పులికం కాలువ చేశాడు, నీళ్ళు వాటర్ చేశాడు, అన్ని పర్వాలేదు, బాగున్నాయి. డిప్రిగేషన్ ఆయన సొంత డబ్బుతో, ఎమ్మెల్యే గారి సొంత డబ్బుతో ఆయనే చేశాడు. ఇప్పుడు రైతు బాగున్నాడు. 2 సంవత్సరానికి 2 కార్లు పండించుకుంటున్నాడు. మరి అంటే ఈసారి మరి ఎట్లా ఉంటది అంటారు? మరి రాజకీయం మరి ఎవరు గెలుస్తారంటారు? మధుసూదన్ రెడ్డి గారే, దాంట్లో మారిపోయలేదు. కంపల్సరీ 40,000 ఓట్ల మెజార్టీతో వస్తాడు. ఇక్కడ నుంచి బేస్ కంపల్సరీ 165 వస్తాయి. 175 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏ కాళహస్తిలో మటుకు ఈయన చేయి కొట్టేది ఒకటే లేదు. 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? అభివృద్ధి చేసిండా చేయలేదు? అభివృద్ధి తెలుసా? అభివృద్ధి తెలిసే కాబట్టి మాక్సిమం 50, అప్పుడు 40-39 వచ్చింది, ఇప్పుడు 50 కంపల్సరీ. ఇద్దరు బాగుంది. థ్యాంక్ యూ. చెప్పాలన్న ఈసారి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి వస్తారండి. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే అతనికి పింఛన్స్ కానీ పేద ముసలోళ్ళకి అందరికి బాగా చేసినాడు. ఇంటింటికి పోయి అందించాడు. బాగా ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. అందుకు జగన్ వస్తాడు ఈసారి ఖచ్చితంగా. మీది కాళహస్తి లోకలే? మాది లోకలే. చెప్పాలన్న మరి మీ కాళహస్తిలో ఈసారి మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి? ఇద్దరు. మధుసూదన్ రెడ్డి వస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే బాగా అభివృద్ధి కొంచెం బాగా చేసినాడు. ఇల్లు లేని వాళ్ళని కూడా ఇల్లు పట్టాలని ఇచ్చినాడు. అంతా బాగానే చేస్తున్నాడు అతనికి. మళ్ళా ఇంటింటికి పోయి మంచి చెడ్డ అంది కనుక్కుంటా, మళ్ళీ వీధికి ఇంతమంది అనేసి వారంటీ కూడా పెట్టినాడు. వాళ్ళు కూడా ముసలోళ్ళకి అంత ఇంటింటికి పోయి ఇచ్చేటట్టుగా బాగా చేసినాడు. దానికి రావాలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.